హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రతి సంవత్సరం చాలామంది అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఈ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల జీవితంలో ఎలాంటి సమస్యలనైనా తొలగిపోవడమే కాకుండా ఆ ఈశ్వరుడి అనుగ్రహం లభిస్తోందని హిందువుల నమ్మకం. గతంలో అరుణాచలం గిరి ప్రదక్షిణకు వెళ్లే వారి సంఖ్య చాలా తక్కువ అయినప్పటికీ రాను రాను ఆ సంఖ్య పెరుగుతూ వస్తోంది. అక్కడ ఉన్న మహాశివుడు చాలా పవర్ఫుల్గా భావిస్తారు. అంతేకాకుండా గిరి ప్రదక్షిణ చేసి కోరికలు కోరుకోవడం వల్ల సులభంగా నెరవేరుతుందని నమ్ముతారు. అయితే చాలామంది ఈ అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసే సమయంలో కొన్ని చేయకూడని పనులు చేస్తూ ఉన్నారు. అయితే గిరి ప్రదక్షిణ సమయంలో ఎలా ఉండాలో, ఎలా చేస్తే శివుడి అనుగ్రహం లభిస్తుందో కొత్త వివాహమైన జంటలు అరుణాచలం గిరి ప్రదక్షిణకు వెళుతున్నారు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అక్కడ శృంగారం చేస్తున్నారు. నిజానికి ఇలా చేయడం మంచిది కాదని పండితులు చెప్తున్నారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళని, లేకపోతే వెర్రి ఉన్న వాళ్ళు ఉంటారు. పెళ్ళై ఎంతకాలమైనా వాళ్ళు అక్కడికి రావడం, ఆ రోడ్ల మీద సెల్ఫీలు తీసుకుంటూ ముద్దులు పెట్టుకోవడం చేస్తున్నారు. నిజానికి అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసే సమయంలో ఇలాంటి పనులు చేయడం మానుకోవాల్సి ఉంటుంది. అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసే సమయంలో చాలామంది పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. నిజానికి ఇలా చేయడం కూడా పెద్ద తప్పుగా పండితులు భావిస్తున్నారు. అక్కడ లేని మూడో వ్యక్తి గురించి ఏదో ఒకటి మాట్లాడుతూ ఎప్పుడు అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయడం మంచిది. చేస్తూ హాయిగా శివనామం పలుకుతూ ప్రదక్షిణ పూర్తి చేస్తుంటే శివుడి అనుగ్రహం లభిస్తుంది. ప్రస్తుతం చాలామంది అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసే సమయంలో చెప్పులు ధరిస్తూ ఉన్నారు. నిజానికి నడిచే సమయంలో రోడ్లపై రాళ్ళు ఇబ్బంది కలిగిస్తున్నాయని ఇలా చెప్పులు వేసుకుంటున్నారు. ఇలా చేయడం అస్సలు మంచిది కాదు. వారి కాళ్లకు ఏమీ తగలకుండా సాక్సులు ధరించడం మంచిది. గిరి ప్రదక్షిణ చేసే సమయంలో దృష్టి మొత్తం ఈశ్వరుడు మీద ఉండేలా చూసుకోవాలి. కొంతమంది అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తున్న సమయంలో ఇబ్బందికర దుస్తులను వేసుకుని వెళుతున్నారు. ప్రదక్షిణ చేసే ప్రతి ఒక్కరూ సాంప్రదాయ దుస్తులను ధరించడం చాలా మంచిది. అలాగే అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసే సమయంలో ఎప్పుడు యాంటీ క్లాక్ వైజ్లో తిరగడం మంచిది కాదని నిపుణులు తెలుపుతున్నారు. క్లాక్ వైజ్లో మాత్రమే తిరిగితే శివుడి అనుగ్రహం ఉంటుంది. అంతేకాకుండా ఈ ప్రదక్షిణ ఆరంభించిన తర్వాత ఎలాంటి కోరిక కోరుకోకూడదని ఒక నియమం ఉంది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల నుంచి నిత్యం ఎంతోమంది అరుణాచలేశ్వరుడి దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటారు. మరి మీరు కూడా అరుణాచలం వెళ్ళాలని అనుకుంటున్నారా? అయితే తెలంగాణ టూరిజం మీకు గుడ్ న్యూస్ చెబుతోంది. తెలంగాణ టూరిజం హైదరాబాద్ టు అరుణాచలం పేరుతో టూర్ ప్యాకేజ్ ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ ప్యాకేజ్ మొత్తం 4 రోజులు సాగుతుంది. ఈ టూర్లో అరుణాచలేశ్వర టెంపుల్తో పాటు వెల్లూరు గోల్డెన్ టెంపుల్, కాణిపాకం కవర్ అవుతాయి. రోడ్డు మార్గం ద్వారా ఈ టూర్ ఉంటుంది. నెలలో ఒక్కసారి మాత్రమే ఈ ప్యాకేజ్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.